జై శ్రీమన్నారాయణ. ముందుగా మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. అసలు ఉగాది అంటే ఏంటంటే, ఉగా అంటే నక్షత్ర గమనం, అంటే బ్రహ్మదేవుడు సరిగ్గా చైత్రశుద్ధ పాడ్యమి నాడు సృష్టిని మొదలుపెట్టాడు మన పెద్దలు చెప్తారు. అంతేకాదు వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే మనం ఈరోజు తెలుగు సంవత్సరం ప్రారంభిస్తాము. అది అనగానే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి. ఇది కేవలం పచ్చడి కాదు, మన జీవితానికి ఒక పెద్ద పాఠం. దీనిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావాన్ని, అనుభూతిని ఇస్తుంది. బెల్లం లేదా తీపి మన ఆనందానికి ప్రతీక. ఉప్పు మన జీవితంలో ఉత్సాహానికి, రుచికి సంకేతం. పచ్చి మామిడికాయ లేదా వగరు మనకు ఎదురు అయ్యే సవాళ్ళను తెలియజేస్తుంది. ఇక కారం మనం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులకు గుర్తు. వేప పువ్వు లేదా చేదు మనకు బాధ కలిగించే అనుభవాలను చెప్తుంది. చింతపండు లేదా పులుపు మనం నేర్పుగా ఉండాలని చెప్పి సూచిస్తుంది. చూసారా, సంతోషం, బాధ, సవాలు అన్నీ కలిపితే కదా జీవితం. ఈ సంవత్సరం ఎన్ని కష్టాలు వచ్చినా నవ్వుతూ స్వీకరించమని ఈ పచ్చడి మీకు చెప్తుంది. ఉగాది పండుగ శుభాకాంక్షలు.